ఈ తూర్పు ఈశాన్య మూతలో ఉంది, పడమర వాయువు కూడా మూతలో ఉంది, నైరుతి ఓపుల్లో ఉంది. ఈ రెండు తీసుకుంటే ఆ రెండు క్లోజ్ చేసుకుంటే ఇంటికి ఎనర్జీ పెరుగుతుంది. తర్వాత ఇది క్లోజ్ చేస్తాం, ఈ నడక ఇలా పెడతాం. ఇది అలాగే ఉంచండి, లాక్ చేసుకోండి. ఎవరన్నా వచ్చినా సరే ఇందులోంచి రమ్మంటే సరిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ గేట్ ఇలాగ ఉంచండి, దాన్ని టైప్ లో పెట్టండి. ఇక్కడ ఎక్కడైనా ఒక బ్లూ కలర్ బల్బ్ ఏర్పాటు చేసుకోండి. ఈ పాయింట్ ఖాళీగా ఉంది కదా, ఇది బ్లూ వేసుకొని వీక్ అయిపోతుంది, ఆగ్నేయం పెరిగిపోతుంది అండి. అంతే కాబట్టి ఇది కూడా అలా చేయండి అండి. తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ బల్బ్ పెట్టాలండి. వైట్ ఉంటుంది, నేను అనేది ఏంటంటే ఇక్కడ జోన్ యాక్టివేట్ చేయడానికి గ్రీన్ కలర్ పెట్టమంటాను. ఇక్కడ వైట్ పెట్టుకోండి, అక్కడ గ్రీన్ పెట్టుకోండి. ఎందుకంటే గ్రీన్ అనేది గాలి తత్వానికి సంబంధించింది, ఇదేమో అగ్ని తత్వానికి సంబంధించింది. అగ్గికి గాలి తగిలితే ఏమవుతుందండి, ఫైర్ అవుతుంది. ఆ ఫైర్ పెంచడానికి ఇది అంటే లిక్విడ్ క్యాష్ నిలబడినట్టుగా ఆ జోన్ యాక్టివేట్ చేస్తున్నాను. ఇదే రేపొద్దు ఇక్కడ వంట చేస్తే మీకు అగ్ని స్థానంలో అగ్ని వెలిగినట్టండి. లేదు మనకు కుదరలేని టైంలో కనీసం అగ్ని వెలిగితే గ్రీన్ కలర్ వేయాలా, లేదు లేని పక్షంలో కనీసం దీపమని పెట్టాలి. ఎందుకంటే శుక్రస్థానం ఇక్కడ పెట్టేసుకోండి. ఇక్కడనే ఎక్స్పరెంట్ వేస్టేజ్ జోన్ లో వంటది, ఇదేమో పూర్తి అగ్నిలో వంట అంటే అగ్ని స్థానంలో వంట. ఇక్కడ వండుకుని తింటే మంచిది. తర్వాత ఇక్కడ అగ్ని ఎలగడం వల్ల ఏంటంటే శుభాలు జరుగుతాయి. మనకి అన్ని సక్రంగా సమయానికి అన్ని అవ్వాలంటే, జాబ్ రావాలన్నా, పెళ్ళి అవ్వాలన్నా, పిల్లలకి సమయానికి పిల్లలు పుట్టాలన్నా, ఏం చేయాలనేది శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ శుక్రస్థాన గ్రహం యొక్క బలమే ఇక్కడ ఉంటుంది. అందుకు కాబట్టి 2 బెడ్లు ఎందుకని తీసేస్తున్నాం. 2 బెడ్లు తీసేయండి. ఈ గోడ ఆ గోడ ఒక ఎత్తులో ఉండాలండి. ఈ గోడ ఉత్తరం గోడ ఒక ఎత్తులో ఉండాలి, డౌల్లో ఒక ఎత్తులో. ఇప్పుడు ఇదేం దక్షిణ గోడ డౌల్లో ఉంది, పడమర గోడ పెరిగింది, ఇదేమో ఇంకా డౌల్లో ఉంది. ఇది బాగానే ఉంది, ఈ రెండు ఒకలాగా ఉన్నాయి. ఈ స్టెప్ కూడా చివరికి వెళ్ళాక ఒకలాగా ఉందా. ఇక్కడ ఎక్కడైనా ఒక బ్లూ కలర్ బల్బ్ ఏర్పాటు చేసుకోండి. ఈ పాయింట్ ఖాళీగా ఉంది కదా, ఇది బ్లూ వేసుకోండి.